నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ శ్రీ వైఖానస ఆగమ శాస్త్రానుసారం ఖమ్మ కానపురంలో శ్రీ రాధాకృష్ణ మందిర ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సుప్రభాత సేవ, వేద పారాయణ, గీతా పారాయణ, విశ్వక్సేనాధారాధన, పుణ్యవచన, నవకలస స్వప్నన, క్షరాదివాసం, చతుర్థ కలశ స్థాపన, జలాదివాసం, ప్రాతస్సవనం అత్యంత నియమనిష్ఠులతో జరిపించారు. ఆగమిక ప్రవర శతాధిక ప్రతిష్టాపనాచార్య శ్రీమాన్ బుర్రా వాసుదేవాచార్యుల వారి యాజ్ఞిక ఆధ్వర్యంలో ఋత్విఘ్న రేణులతో భక్తుల జయ ధ్వానాల నడుమ రాధాకృష్ణ మందిరం ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం కానాపురం 7వ డివిజన్లో రాధాకృష్ణ మందిరం ప్రతిష్టా మహోత్సవం మార్చి 24 ఉదయం 9:44 దైవజ్ఞులు శుభముహూర్తం నిర్ణయించినట్లు మందిర పునరుద్ధరణ నిర్మాణ సంకల్పకులు గార్లపాటి వెంకటేశ్వరరావు లక్ష్మి దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. 22 నుండి 24 వరకు మహోత్సవాలను విజయవంతం చేయాలి అని వారు కోరారు. కస్తూరి తదకౌటలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే హరిచందనే ఆగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఖమ్మం నగరంలో కానాపురం హవేలీ 7వ డివిజన్ నందు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి దివ్యమైనటువంటి రాధాకృష్ణ మందిర ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రెండవ రోజు ఉదయమే స్వామివారికి సుప్రభాత సేవ, ఆ తరువాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన మహోత్సవ కార్యక్రమం, అదేవిధంగా స్వామివారికి పంచగవ్యాధివాసము, క్షీరాధివాసము, జలాధివాస కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానితో పాటు అధివాసాంగ హోమములు, అదేవిధంగా స్వామివారికి ఈంకారాది అష్టాశీతి హోమములు, అంగహోమము, ఉక్త హోమములు, సర్వదైవత్య హోమం అనేటటువంటి హోమ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఖానాపురం హవేలీలో ఉన్నటువంటి గోశాల వద్ద నుండి స్వామివారికి ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు, ఆవు వెన్న, ఆవు నెయ్యి తదితర గో సంబంధమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా తీసుకురాగా వాటితో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. సరిపొడి బాబురావు గారి దంపతుల చేతుల మీదుగా విగ్రహదాతలు వారి చేతుల మీదుగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి విశేష దినం కానాపురం హవేలీ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మరి జలబిందల మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కార్యకర్తలు చాలా అద్భుతంగా, చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలందరి మన్ననలు కూడా పొందడం జరిగింది. ఈ రోజు సాయంత్రం స్వామివారి ఉత్సవ కార్యక్రమం, ఆ తర్వాత పరిహరణ కార్యక్రమం, ఆ తర్వాత ధాన్యాదివాస, తిర్యాదివాస, పుష్పాదివాసులు, అదేవిధంగా స్వామివారికి రాజోపచార పూజలు, ధాన్యాదివాసం అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. కావున 50 మంది భక్తులు వేళలు ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని సేవించవలసిందిగా కోరుతున్నాం. జై కృష్ణ. Krishna Hare Krishna 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 Hare Ram 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Krishna 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 Hare 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 Ram
స్వామి